బెట్టింగ్ యాప్ కేసులో నటుడు రానాపై ప్రశ్నల పరంపర సంధించింది. ఈడీ జంగిల్ రమ్మీ యాప్ గురించి అన్ని తెలిసే ప్రమోట్ చేశారా అనే దగ్గర నుంచి పేమెంట్ ఏ రూపంలో ఇచ్చారనే వరకు 10 ప్రధాన ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో మీకు పేమెంట్ ఇచ్చారా లేకపోతే కమిషన్ ఇచ్చారా అనే దానికి సంబంధించి కూడా ఈడీ కీలకంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్నల పరంపర కొనసాగించింది ఈడీ. ఈ నేపథ్యంలో రానాను దాదాపుగా 4 గంటల పాటు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దుబాయ్ బేస్డ్ కంపెనీ నుంచి మీకు ఎంత మొత్తంలో డబ్బు అందిందనేటువంటి ప్రశ్న కూడా వేసింది. గేమింగ్ బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అనేటువంటి ప్రశ్న, ప్రమోట్ చేసినందుకు పారితోషికం ఇచ్చారా లేకపోతే కమిషన్ రూపంలో తీసుకున్నారా అని, అలాగే మీతో పాటు ఇంకెవరెవరు కాంట్రాక్ట్లో ఉన్నారా అనేటువంటి మరో ప్రశ్న కూడా వేసింది. సోషల్ మీడియాతో పాటు ఇంకెక్కడైనా ప్రమోట్ చేశారా అని కూడా అడిగింది. ఇక జంగిల్ రమ్మీ యాప్తో కాంట్రాక్ట్ ఎప్పుడు ముగిసిందనే దానికి కూడా ప్రశ్నలు సంధించింది. జంగిల్ రమ్మీ నుంచి చెల్లింపులు ఎలా అందాయని కూడా అడిగింది. అకౌంట్లో డబ్బులు వేశారా అనే దానికి సంబంధించి కూడా మాట్లాడింది. లేకపోతే బిట్ కాయిన్స్ రూపంలో ఇచ్చారా అనేటువంటి 10 ప్రధాన ప్రశ్నల్ని దాదాపు 4 గంటల పాటు ఈడీ ప్రశ్నించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో నటుడు రానాపై ప్రశ్నల పరంపర సంధించింది ఈడీ. దాదాపుగా 10 ప్రధాన ప్రశ్నల్ని కూడా ఈడీ అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దాదాపుగా రానాను 4 గంటల పాటు ఈడీ ప్రశ్నించినటువంటి పరిస్థితి, 10 ప్రధానమైన కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా సంధించింది. ఎటువంటి సమాధానాలు ఇచ్చారనే దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, అయితే బెట్టింగ్ యాప్ విషయంలో మొత్తం త్వరగా దగ్గుపాటి రానాని 4 గంటల పాటు అయితే ఈడీ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ లావాదేవీల పైన మొత్తం త్వరగా కూడా ఈడీ అధికారులు ఈ రోజు ఆరా తీశారు. అదేవిధంగా రానాకి చెందిన బ్యాంక్ అకౌంట్స్ స్టేట్మెంట్లను కూడా మొత్తం త్వరగా ఈడీ అధికారులు పరిశీలించారు. 2016 నుండి 2020 వరకు సుమారుగా 5 సంవత్సరాలుగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు యాప్ కంపెనీ నుండి ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందని కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రకాష్ రాజ్తో కలిసి జంగిల్ రమ్మీ యాప్ ప్రమోట్ చేసిన రానాని అధికారికంగా అనధికారికంగా ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయా, అందులో హవాలా డబ్బు ద్వారా తీసుకున్నట్టు అనుమానిస్తున్నట్లు ఈడీ తెలిసింది. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం విచారించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్ కూడా విచారించిన నేపథ్యంలో మొత్తం త్వరగా కూడా ఈడీ 4 గంటల పాటు 10 ప్రశ్నలను కూడా సంధించినట్టు తెలుస్తుంది. జంగిల్ రమ్మీ అనే యాప్ ను ఎన్నేళ్ల పాటు కాంటాక్ట్ తీసుకున్నారు అంటూ కూడా ప్రశ్నించింది. అదేవిధంగా దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్నటువంటి జంగిల్ రమ్మీ నుండి మీకు వచ్చిన నగదు ఎంత అంటూ కూడా అడిగింది. గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అనేవి 2 కూడా మన రాష్ట్రంలో మొత్తం 2 బ్యాన్ ఉన్న కారణంగా ఎలా ప్రమోట్ చేశారంటూ కూడా అడిగింది. ప్రమోట్ చేసినందుకు మీకు పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అంటూ కూడా అడగడం జరిగింది. ఎన్నేళ్ల పాటు ఈ యొక్క జంగిల్ రమ్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు అంటూ కూడా అడగడం జరిగింది. మీతో పాటు ఇంకెవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారంటూ కూడా అయితే ప్రశ్నలను సంధించినట్టు తెలుస్తుంది. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి అనుమతులు, జిఎస్టీ, ట్యాక్స్, రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తుంది. జంగిల్ రమ్మీ యాప్ ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైతో ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అంటూ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా వారి చెల్లింపులు ఏ విధంగా చెల్లింపు చేశారా, మీకు డైరెక్ట్ అకౌంట్ లో జమ చేశారా లేక బిట్ కాయిన్ రూపంలో మీకు చెల్లించారా అంటూ కూడా అయితే 10 ప్రశ్నలను సంధించిన నేపథ్యంలో దగ్గుపాటి రానా ఈ దానికి మొత్తం సంబంధించి 4 గంటలుగా విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన నేపథ్యంలో మీడియాతో ఎలాంటి సమాధానం చెప్పకుండా దగ్గుపాటి రానా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆ రేపు లేదు ఎల్లుండి 13వ తేదీ ఇదే విషయం లోపల ఇదే యాప్ కు సంబంధించి అయితే మొత్తం తొలుగా కూడా ఇంకా కొంతమంది మరి సినీ ప్రముఖులు వీళ్ళు రావాలి. మొత్తం 29 మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాబట్టి వీళ్ళు మొత్తం తొలుగా కూడా ఒక్కొక్కరుగా ఈ రోజు నుండి మళ్ళీ రేపటి నుండి కూడా ఈడీ విచారణకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? గతంలో విజయ్ దేవరకొండ కూడా నేను బెట్టింగ్ యాప్కి చేయలేదు, గేమింగ్ యాప్కి మాత్రమే చేశాననేటువంటిది. కానీ ఇక్కడ రానా క్లియర్గా రమ్మీ గేమ్కి సంబంధించి చేసినటువంటి పరిస్థితి, ప్రకాష్ రాజ్ కూడా ఇచ్చినటువంటి వివరణ కావచ్చు లేకపోతే ఇతరత్ర మీడియాతో ఏమైనా మాట్లాడటం జరిగిందా రానా? దానికి సంబంధించి రానా మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అయితే ఆ విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. ఇటు ప్రకాష్ రాజ్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది గతంలో. అయితే
రీసెంట్ గా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ అయితే నేను బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయలేదు, ఓన్లీ గేమింగ్ యాప్ ని మాత్రమే ప్రమోట్ చేశాను. గేమింగ్ యాప్ అది తెలంగాణలో నేను ఏదైతే చేశానో R26 అనే దాన్ని, అదే గేమ్ ఈ యొక్క తెలంగాణలో బ్యాంక్ ఉంది, ఆ తెలంగాణలో ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు అంటూ కూడా చెప్పుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నటుడు అయితే ప్రకాష్ రాజ్ కూడా చెప్పడం జరిగింది, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి చేసినందుకే నేను అయితే పశ్చాత్తాప పడుతున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా ఏవైతే ఇంకా యూట్యూబర్స్ ఉన్నారో, ఇంకా కొంతమంది ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా విచారించే దిశగా అయితే అడుగులేస్తుంది ఈడీ అయితే అడుగులేస్తుంది. కాబట్టి ఈ దానికి సంబంధించిన లావాదేవీలు ఆర్థికంగా మొత్తం టోల్గా దీంట్లో వచ్చినటువంటి ఏవైతే లావాదేవీలు ఉన్నాయో వాళ్ళు మొత్తం ఈ దానికి సంబంధించి వివిధ వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టారనే కోణం లోపల ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆ గత 4 సంవత్సరాలుగా ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇప్పటికే వాళ్ళ బ్యాంకు నుంచి కొన్ని ఆధారాలు గిట్ట ఈడీ తీసుకొని వచ్చింది, వాళ్ళకు కూడా కొన్ని డాక్యుమెంట్లు తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు దగ్గుపాటి రానా కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు. ఆ గతంలో కూడా విజయ్ దేవరకొండ కూడా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రకాష్ రాజ్ యొక్క డాక్యుమెంట్స్ అందరినీ కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి దీంట్లో 29 మందిని విచారించాలి. 29 మందికి ఈడీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఇంకా అయితే కొంతమందిని విచారించే దిశ అయితే ఈడీ తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.